గవర్నమెంట్ కూడా చాలా హామీలు ఇచ్చి అబద్ధపు వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజలను రైతులను అందరిని కూడా మోసం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తి కాదని మరొకసారి ప్రూవ్ అయింది. ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఈ 18 నెలల్లో వాళ్ళు చేసింది ఏం లేదు. నీ యొక్క నియంతృత్వ పోగడల మీద, నీవు ఇచ్చిన హామీల మీద ఖచ్చితంగా కొట్లాడతాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. బనికచెర్ల కానీ రైతుల సంక్షేమాలపై కానీ కేటీఆర్ ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాకపోయినా ఆయన కోసం ప్రత్యేకంగా ఒక చైర్ వేసి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు మనతో ఉన్నారు. వాళ్ళని అడుక్కొని రేవంత్ రెడ్డి సవాల్ ఏంటి, దానికి కేటీఆర్ ప్రతిస్పందన ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు అసలు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సవాళ్ళని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తారు? మొన్న 3 రోజుల కింద జరిగినటువంటి కాంగ్రెస్ యొక్క సభలో గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసరడం జరిగింది. రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఏం చేయలేదని చెప్పేసి అసత్యపు ప్రచారాలు చేయడం జరిగింది ఆయన ప్రజల సాక్షిగా. అయితే దాని మీదనే ఆయననే సవాల్ విసరడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారే సవాల్ విసరడం జరిగింది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చర్చకు రండి అని చెప్తే ఆ అభ్యర్థనను ఆయన విసిరినటువంటి సవాల్ను స్వీకరించి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కేటీఆర్ గారు ఆయన దానికి మేము మీరు విసిరినటువంటి ఒక ఛాలెంజ్ని మేము తీసుకుంటా ఉన్నాం, చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఇక్కడ టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చి కూడా సుమారు దాదాపు ఒక 1 అవర్ కూడా వేచి చూడడం జరిగింది. అయినా కానీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు. పోనీ వారు బిజీగా ఉంటే వారి యొక్క క్యాబినెట్లో నుంచి ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్స్ కూడా ఎవరు కూడా ఇక్కడ రావడం జరగలేదు. కాబట్టి వారి అసత్యపు ప్రచారాన్ని అంతా కూడా ఇక్కడ నుంచి ప్రెస్ క్లబ్ నుంచి తిరిగి కొట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ ఏమంటున్నారంటే ప్రెస్ క్లబ్ అనేది కేవలం పాత్రికేయులకు సంబంధించింది, కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వస్తే మేము ఎంతసేపైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము అని కూడా పొన్నం ప్రభాకర్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? భారతదేశంలో ఎక్కడైనా కూడా వాక్ స్వాతంత్రము అంటే వారి యొక్క ఉద్దేశాలను తెలియడానికి ఎక్కడి నుంచి వెళ్ళినా తెలియచ్చు. అది నాలెడ్జ్ లేని విషయమైన పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం, ఆయన ఒక గౌరవ మినిస్టర్ గారు ఆ విధంగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంతకుముందు వారు కూడా ఉద్యమాలు చేసినప్పుడు వీడికైనా చాలామంది ప్రెస్ ఇచ్చారు. వాళ్ళు కూడా సమస్యల మీద పోరాడడం వీడికైనా జరిగింది. ఆయన ఇప్పుడు ఎవరైతే చెప్పిండ్రో పొన్నం ప్రభాకర్ గారు, ఆయన కూడా వీటి నుంచెలే ఆయన రిప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి అది తప్పు. ఎక్కడి నుంచెలైనా ప్రజల తరఫున ఎక్కడి నుంచైనా పోరాడడానికి ఎవరికైనా అధికారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అధికార ప్రతినిధి ఇక్కడికి రాలేదు. కేటీఆర్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఒక చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా కేటీఆర్ ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇక్కడికి రాలేకపోతున్నారు. కాకపోతే ఇక్కడికి వాళ్ళు సవాలు స్వీకరించి మనం గౌరవ కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చి చర్చలో పాల్గొని ఉంటే చాలా బాగుండేది. మరి సవాళ్ళు విసిరే వాళ్ళకి విసిరి వాళ్ళు ఈరోజు తప్పించుకున్న మార్గంగా కనిపిస్తుంది. మా గౌరవ కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి చాలాసేపు వెయిట్ చేసి మరి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు రైతులు కూడా రావడం జరిగింది ఇక్కడికి. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ కేబినెట్ తరఫు నుంచి ఎవరైనా వచ్చి సమాధానం ఇచ్చి ఉంటే, వాళ్ళ చర్చలో పాల్గొని ఉంటే చాలా బాగుండేది. కానీ గవర్నమెంట్ కూడా చాలా హామీలు ఇచ్చి అబద్ధపు వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజలను రైతులను అందరిని కూడా మోసం చేస్తుంది. మరి ఆ మోసాన్ని మన కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎదుర్కొని ఇప్పుడు ప్రజలు కూడా చాలా గ్రహించుకున్నారు, ఈ మోసాన్ని పసిగడుతున్నారు. కాబట్టి మరి ఇప్పుడు ఇక ముందట కూడా మన కాంగ్రెస్ పెద్దలు కూడా ఇలాంటి మోసపూరిత వాగ్దానాలు చేయకుండా వాళ్ళు మంచి పద్ధతిలో ప్రజలకు న్యాయం చేకూరాలని చెప్పి మా కేటీఆర్ గారు కూడా చాలా విషయాలు ఇప్పుడు చర్చకు ప్రెస్ క్లబ్ ద్వారా తెలపడం జరిగింది. మనం చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అధికార పార్టీ నుంచి కానీ ఎవ్వరు వచ్చి ఇక్కడ కేటీఆర్ కానీ కేటీఆర్ సవాలు కానీ స్వీకరించినటువంటి పరిస్థితి లేదు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మేము చూసేది ఏం లేదండి. రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తి కాదని మరొకసారి ప్రూవ్ అయింది. అసలు సవాల్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ చేశాడు? కాంగ్రెస్ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు ఖర్గే గారి ముందు ఆయన ఏదో తెలంగాణని ఉద్ధరించాలని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఏదో నోటికొచ్చినట్టు సవాల్ విసిరేశాడు. ఆ సవాల్ స్వీకరించి ఇవాళ మా నాయకుడు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్లోకి రావడం జరిగింది. ఆయన ఎక్కడ అభివృద్ధి చేసింది లేదు, ఆయన వచ్చినా కూడా చెప్పడానికి కూడా ఏమీ లేదనేది వాస్తవం. అయితే రైతుల సంక్షేమం విషయంలో కానీ బనకచెర్ల విషయంలో కానీ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడింది. దీంట్లో అసలు బీఆర్ఎస్ పాత్రే లేదని కూడా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు?
ఖచ్చితంగా అదంతా తప్పుడు ఇదండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా రైతులకి ఎక్కడా లేటువంటి స్కీమ్స్, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇట్లాంటివి తీసుకొచ్చింది కేసీఆర్ గారి గవర్నమెంట్. అసలు రేవంత్ రెడ్డి గారికి బనకచెర్ల టాపిక్ అన్నారు. బనకచెర్ల అని స్పెల్ చేయడమే రాలేదు ఆయనకి, బంకింగ్ చెర్ల అని అంటున్నాడు. ఎక్కడ ఏ బేస్ ఉందో ఆయనకు తెలియదు, అసలు ఆయనకి ఏ నాలెడ్జ్ లేదు. అలాంటి వ్యక్తి ఎక్కడ పోరాడతారు? హరీష్ రావు గారు ఆ అంశాన్ని లేవనెత్తి, అరే బాబు ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుందని ప్రెస్ మీట్లు పెట్టి పదే పదే నువ్వు ప్రశ్నిస్తావా, మేము ప్రశ్నించాలా అని గట్టిగా మాట్లాడితే అప్పుడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే, మన డిప్యూటీ సీఎం గారు అయితే మాట్లాడారు తప్ప అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్లో ఉన్న క్యాబినెట్ మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ ఎక్కడ కూడా దాని గురించి అసలు ఎక్కడ ప్రస్తావించింది లేదు. అసలు దాని సబ్జెక్టే లేదు, వాళ్ళకి తెలియదు. అయితే మేడం ఇంకోటి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటున్నారంటే ప్రెస్ క్లబ్ అనేది పాత్రికేయులకు వేదిక, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి దమ్ముంటే అసెంబ్లీకి రండి, ఎంతసేపు అయినా మేము రైతుల సంక్షేమ విషయంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విస్తున్నారు. దీన్ని ఎలా చూస్తుంది? కరెక్టేనండి. అసెంబ్లీలో మా నాయకులు హరీష్ రావు గారు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు. అక్కడ మాట్లాడేది వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. మేము మాట్లాడుతుంటే కూడా మైకులు కట్ చేసి, ఆఖరికి మైకులు కట్ చేసి అంతా దిగజారిపోయారు. మైకులు కట్ చేయడము, మాట్లాడుతుంటే వ్యక్తుల ఫేసులు చూపించకుండా ఎటో కెమెరాలు ఎటువైపో తిప్పడము, ఇట్లాంటి అన్ని చీప్ ట్రిక్స్ అన్నీ అసెంబ్లీలో చేశారు. అది జనాలు అందరూ చూశారు. ఇవాళ ప్రెస్ క్లబ్ అనేది అందరికీ వేదికగా, ఆల్ సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా చర్చ చేద్దామంటే భయం ఎందుకు? వాళ్ళు అభివృద్ధి చేసినప్పుడు భయం ఎందుకు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భయపడే అధికార పార్టీ నుంచి ఎవరు రాలేదని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు కేటీఆర్ గారు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా భయపడే రాలేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఆయనకన్నా పనులుండి పోతే మరి మిగతా క్యాబినెట్ మంత్రులు రావాలి కదా, ఎవరో ఒకరు దాన్ని తీసుకోవాలి కదా. ఎవరు రాలేదంటే ఏంటి? వాళ్ళు భయపడే రాలేదు. అసలు చర్చించడానికి వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు, వాళ్ళకి సబ్జెక్టు లేదు అనేది ఈరోజు క్లియర్గా తేలిపోయింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. అంతే, అది మాత్రం మేము కోరుకుంటున్నాం. అన్న చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ ఈ ప్రెస్ మీట్లో ప్రధాన ఉద్దేశం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం తరఫున కానీ, అధికార పార్టీ తరఫున కానీ ఎవ్వరు ఈ కేటీఆర్ విషయంలో సవాల్ని స్వీకరించినటువంటి పరిస్థితి లేదు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తారు? ఇప్పుడు ఇది సవాలు విసిరింది మేము కాదు, సవాలు విసిరింది ప్రభుత్వం. సవాలు ఏం చేసింది? మేము ఈ 18 నెలలుగా ఏ ఒక్క హామీ కూడా సరైనటువంటి రీతిలో అమలు కాలేదు. నీళ్లున్నా రైతులకు నీళ్ళు ఇస్తలేరు. కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటాని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం మీరు చేస్తలేరని చెప్పి మేము పదే అనేక విషయాల మీద మేము ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి ఒక ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు తీసుకుపోతున్నటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ప్రభుత్వం మేము రెడీ అన్న తర్వాత ఎవరు వస్తారు? కేటీఆర్ వస్తారా, కేసీఆర్ వస్తారా అంటే మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. మేము 8వ తారీఖు నాడు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాం, మీరు రండి అని చెప్పిండు. కానీ ఇలా మేము కేటీఆర్ గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అయితే రాలేదు, ఆయన ఢిల్లీకి పోయిండు. కనీసం ఆయనకు ముఖ్యమంత్రిగా పని ఉన్నా కూడా ఎవరో ఒకరిని పంపించి ఈ సమస్యకు సంబంధించినటువంటి విషయం మీద వివరణ ఇవ్వచ్చు. మేము ఎవ్వరం కూడా, ఒకవేళ ప్రభుత్వం వస్తుందంటే మేము అందరం కూడా బయట నిలబడి వాళ్ళను సాదరంగా ఆహ్వానించి కొంతమంది మాత్రమే ఉండాలని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించారు. కానీ ఇవాళ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి 18 నెలల పాలన డొల్లతనం ఇవాళ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా బయటపెట్టారు. రుణమాఫీ సరైనటువంటి రీతిలో కాలేదు, రైతు బంధు అన్ని ఎగ్గొట్టిర్రు. మొన్న ఎన్నికల సందర్భంగా కొంతమేరకు వేసినటువంటి నేపథ్యాన్ని చూసాం. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు 60,000 6 నెలల లోపటినే ఇచ్చినామన్నారు. అవి కూడా 50,000 నోటిఫికేషన్లు గత ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్. ఉద్యోగులకు 5 డిఏలు ఇస్తామన్నారు, 1 డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పీఆర్సీ 6 నెలల్లో ప్రకటిస్తామన్నారు, పీఆర్సీ జాడే లేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, వాటికి సంబంధించినటువంటి ఇంకా ఎన్యూమరేషనే కంప్లీట్ కాలేదు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళ 460 హామీలు 6. శాంతి భద్రతల పరిస్థితి రోజు రోజు క్షీణించుకొని పోతా ఉన్నది. విద్యాలయాలు, గురుకుల విద్యాలయాల్లో 60 మంది మరణించినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే టోటల్ వయలేషన్స్ అన్ని కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మీ డొల్లతనాన్ని ఇలా బయటపెట్టిండు. ఈ డొల్లతనాన్ని మీరు ఎట్లా స్వీకరించి అన్ని హామీలు అమలు చేసి, ఒకవేళ హామీలు అమలు చేయకుంటే ప్రజలకి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పండి అని డిమాండ్ చేసిండు. మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అన్ని హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు కదా, మీరు కొండారెడ్డిపల్లికి పోదామా, లేకుంటే ఏ మంత్రి ఒక్క ఊరికి పోదామా, ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఊరికి పోదాం, మేమందరం కూడా బీఆర్ఎస్ నాయకులకు వస్తాం. ఒకవేళ ప్రజలు సంతృప్తిగా ఉన్నాము అంటే మేము ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వం మీద మాట్లాడడం మానేస్తాం. ఇది మా సవాలని మేము రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తాం.
అయితే ముఖ్యమంత్రి రేవంత్ ప్రధానంగా ఒక విమర్శ చేస్తున్నారు ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ పెట్టిన బనకచెర్ల విషయంలో పెట్టిన సంతకాలే తెలంగాణకి మరణ శాసనంగా మారాయని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు 299 టీఎంసీలని మేము నిర్ణయించింది కాదు. ఆనాడు ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కట్టుకోవడం వల్ల ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టలేదు, ఇంటెన్షనల్గా నెగ్లిజెన్స్ అయ్యింది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి రేషియో ప్రకారం 299 ఒక తాత్కాలిక ఎన్ బ్లాక్ మాత్రమే. అందుకే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, మాకు సెక్షన్ 3 కావాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డును ఏర్పాటు చేయాలి, మాకు ఇందులో అన్యాయం జరుగుతూ ఉంది, మాకు 719 టీఎంసీలు కావాలి, వాటా కావాలని చెప్పి సుప్రీంకోర్టు పోయింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మీరు అది ఉపసంహరించుకోండి, మేము బోర్డు ద్వారా పరిష్కరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం హామీ మీద మేము పరిష్కరించుకున్నాం. మేము 10 ఏళ్ళు అధికారంలో మొన్న కూడా రేవంత్ రెడ్డి పోయి 299 సంతకం పెట్టొచ్చిండు కదా, మరి ఎందుకు పెట్టిండు రేవంత్ రెడ్డి సంతకం? కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక బదనాం చేసేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. మా 10 ఏళ్లలో వీలైనంత మేరకి నీటి వనరులను కాపాడుకోవడానికి మేము విస్తృతంగా ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాం. అయితే అన్న ఇక్కడ ఏంటంటే పొన్నం ప్రభాకర్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఏం చేస్తుందంటే ప్రెస్ క్లబ్ కాదు శాసనసభ ప్రజా సమస్యలను చర్చించే వేదిక. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఒకవేళ దమ్ముంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో పూర్తిగా రైతుల సంక్షేమ విషయంలో ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఈ సవాల్ని స్వీకరించట్లేదని పొన్నం ప్రభాకర్ గారు వ్యాఖ్యానించారు. సభానాయకుడు సభ ఎప్పుడు పెట్టాలనేది నిర్ణయిస్తారు, ప్రతిపక్షాలు కాదు నిర్ణయించేది. ప్రతిపక్షాలు చెప్పినట్టు శాసనసభ రోజు పెట్టమంటాం. 60 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు, దాని మీద డీటెయిల్గా చర్చిద్దాం. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి సరిగ్గా దొరకలేదు, దాని మీద చర్చిద్దాం. రైతులకు బేడీలు వేసారు, దాని మీద చర్చిద్దాం. మీరు వడ్లకు బోనస్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు, దాని మీద చర్చిద్దాం. ఇట్లా ఒక 6 నెలల పాటు రోజు 5 రోజులు పెట్టి రమ్మనండి, మేము చర్చిస్తాం, మీరు లేఖ ఇవ్వండి, వేటి మీద చర్చిద్దామని అంటారో. ఎవరెవరు కావాలన్నా మా కేసీఆర్ గారు కూడా వచ్చి కూర్చుంటారు. కానీ మీరు తప్పించుకోవడానికి మీరు మోదీని ఎందుకు రమ్మన్నారు, కిషన్ రెడ్డిని ఎందుకు, వాళ్ళిద్దరూ అసెంబ్లీకి రావడానికి అర్హులా? కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లయిపోయినాయి అంటే కేవలం బురద జల్లడం, ఆ బురద జల్లేటువంటి క్రమంలో వాటిని తుడుచుకోమని మాకు ట్రాప్ చేయడం తప్ప, ఎందుకంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం తప్ప వారికి చిత్తశుద్ధి లేదు. ఈ 18 నెలల పాలన ఒక చీకటి పాలనగా మేము అభ్యర్థిస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? ముఖ్యంగా మేము వెంటనే అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చర్చ వేదిక ఎక్కడ పెట్టినా మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం. ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామానికి 100% ర్యాండమ్గా చెక్ చేద్దాం, ముందుకు పోదాం. ఈ కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అధికార పార్టీ నుంచి కానీ ఎవరూ రాలేదు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఏమైనా భయపడుతుంది మేము? ఈ 18 నెలల్లో వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. కాబట్టి ఏదో ఒక రచ్చ చేయాలని అనుకున్నారు తప్ప వాళ్ళు నిజంగా చర్చకు రావాలని అనుకోలేదు. నిజంగా చర్చకు వచ్చేటోళ్ళు అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు కేటీఆర్ గారు వచ్చినప్పుడు వారు కూడా రావాలి కదా. వారు ఇచ్చినటువంటి గ్యారంటీలకు వారంటీ లేదు, హామీలకు అడ్రస్ లేదు. కాబట్టి వారు పిరికి పందెలాగా ఢిల్లీకి వారిపోయారు, ముఖం చాటేసి. అన్న ఇప్పుడు ఏంటంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటున్నారంటే ప్రెస్ క్లబ్ అనేది కేవలం పాత్రికేయులకు సంబంధించింది, కేసీఆర్కి దమ్ముంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చించడానికి ఎంతసేపు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దీన్ని బీఆర్ఎస్ పార్టీ సవాల్ని స్వీకరించట్లేదు. ఇప్పుడు తెలంగాణ శాసనసభ నాయకులు ఎవరు? కేసీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా? ముఖ్యమంత్రి శాసనసభ నాయకుడు కదా. మరి నీ చేతిలో అధికారం పెట్టుకొని నువ్వు దమ్ముంటే కేసీఆర్ గారు సమావేశం ఏర్పాటు చేయాలి, దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీలు లేఖ ఇవ్వాలి, సమావేశాలు ఏర్పాటు చేయమని అంటే దీన్ని బట్టి నువ్వు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నావు, చర్చ నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నదో అర్థం కాదు తెలంగాణ ప్రజలకు. ఆ మాత్రం విజ్ఞత లేదా మాకు? ఆ మాత్రం చైతన్యం లేదా తెలంగాణ బిడ్డలకు? కాబట్టి ఈరోజు నువ్వు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుండి పారిపోయి ప్రజలకు నిజమేందో అబద్ధమేందో నీళ్ళేందో పాలేందో నువ్వే చెప్పినావు. దాన్ని తగ్గట్టే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఫలితం ఉంటుంది. ఓకే, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో యువత మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 1 సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటారు. యువతగా ఎన్నో పోరాటాలు చేశారు మీరు యువత తరఫున. దీన్ని మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు న్యాయం జరుగుతుందని భావిస్తారు? మంది పెళ్లిళ్లకు మంగళహారతి పట్టడం అంటే ఫస్ట్ ఉంటాడు రేవంత్ రెడ్డి, నెంబర్ 1 ఆయనగా. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు పట్టుకొని వాటికి నియామక పత్రాలు ఇచ్చి నేనే ఇచ్చిన అని చెప్పేసి మొత్తం ఎల్బీ స్టేడియం మొత్తం ఊరంతా పందిరేసి ఒకటే డప్పు కొట్టుడు. ఇప్పుడు అశోక్ నగర్లో ఉన్నటువంటి యువతకు కానీ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్నటువంటి యువతకు వాస్తవం ఏందో తెలియదా? చెప్పండి, ప్రజలకు వాస్తవం ఏందో తెలియదా? నిజంగా ఈరోజు నువ్వే నోటిఫికేషన్లు ఇచ్చి నువ్వే నియామక పత్రాలు ఇచ్చుంటే మరి నువ్వు చర్చకు రావాలి కదా. ఎందుకు రాలే అంటే వాస్తవం ఏందో నీకు తెలుసు, మొత్తం యావత్ సమాజానికి తెలుసు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి
నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కోటి ఆశలు రేకెత్తించి కోటి మంది యువతను నిండా ముంచినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చి, అది ఉద్యోగ క్యాలెండర్ అంటే ఉత్తుత్తి క్యాలెండరు. అలా జాబు లేదు, డేటు లేదు, క్యాలెండర్ లేదు, ఏదీ లేదు. కేవలం ఈ యువతను మోసం చేయడానికి మాత్రమే ఈరోజు వాళ్ళను ఎన్నికల సామాగ్రిలాగా ఒక మైక్ లాగానో ఒక ప్యాంప్లెట్ లాగానో వాడుకొని వదిలేసింది తప్ప యువతకు చేసింది ఏమీ లేదు. ఫైనల్లీ మీరు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ ఏముందండి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాస్తవాలు మాట్లాడాలి. లేకపోతే తప్పకుండా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. కేటీఆర్ ఇప్పుడు విసిరినటువంటి సవాలు, ఇప్పుడు అటువంటి అధికార పార్టీ నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఎవ్వరూ రాలేదు. కేటీఆర్ ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏం సవాల్ మళ్ళీ విసిరబోతున్నారు? రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాము. తెలంగాణ రైతులను నయవంచన చేసినావు, నిండా ముంచుతున్నావు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన సంక్షేమ పథకాలను కానీ రైతులకు నీళ్లు కానీ ఇవ్వాలని కోరుకుంటాను. మేడం ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటున్నారంటే ప్రెస్ క్లబ్ అనేది కేవలం పాత్రికేయులకు సంబంధించింది. కేసీఆర్కి దమ్ముంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ఎంతసేపు అయినా రైతుల సంక్షేమం పైన మేము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సవాల్ని ఎందుకు స్వీకరించలేదు? పొన్నం ప్రభాకర్ గారు దమ్ముంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, గంగుల కమలాకర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కడి చేయకుండా ఇచ్చే సమాధానాలను మైకులు ఆపకుండా తెలంగాణలో రేపు రాబోయే రోజులల్లో అసెంబ్లీ సమావేశాలను టెలికాస్ట్ చేసే దమ్ము మీకున్నదా అని నేను అడుగుతున్నా. అసెంబ్లీలో ఏదైనా చర్చ జరిగితే మాట్లాడితే ప్రతిపక్ష నేతల మైకులు కడిగేస్తారు, కెమెరాలను కడిగేస్తారు, వాళ్ళని చూపించరు, వాళ్ళ మాటలను వినిపించరు. ఇదేం రాజ్యం? వాళ్ళు క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు ఇస్తే అవి వాళ్ళకు రుచించవు, క్వశ్చన్లు అడిగితే వీళ్ళు ఆన్సర్లు చెప్పరు. ప్రెస్ క్లబ్ కన్నా వస్తామంటే వస్తలేడు. అసలు సవాలు విసిరింది రేవంత్ రెడ్డి ముందు. ఎల్బీ స్టేడియంకి వస్తారా కేటీఆర్ అని అన్నాడు. సోమాజిగూడకు ప్రెస్ క్లబ్కి వస్తా అనేసి కేటీఆర్ అన్న చెప్పుడుతోటే ఢిల్లీకి పారిపోయిండు. ఓకే, మీరు ఇప్పుడు బనకచర్ల విషయంలో కేసీఆర్, హరీష్ రావు పెట్టినటువంటి సంతకాలే తెలంగాణకు మరణ శాసనంగా మారినాయి అని రేవంత్ రెడ్డి విమర్శ చేస్తున్నారు. మేడం, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన ఘాటు విమర్శలు చేస్తుంది. దీన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లనే, కాంగ్రెస్ పార్టీ వల్లనే బనకచెర్ల అనేది దరిద్రం అనేది మనకు చుట్టుకున్నది. కేసీఆర్ గారు ఎక్కడ లెటర్ల మీద సైన్ చేయలేదు. ఆ లెటర్లు ఏమన్నా ఉంటే నా దగ్గర తీసుకొని రమ్మనండి, లేకపోతే బీఆర్ఎస్ భవన్కి తీసుకొని రమ్మనండి. రైతుల సంక్షేమం విషయంలో అనేక అవినీతి జరిగింది. దీనికి భయపడే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎలాంటి దీనిపైన పెద్దగా స్పందించట్లేదని కూడా చెప్తున్నారు. అవినీతి జరగలేదు, అన్యాయం జరగలేదు. సంక్షేమ పథకాలతో సంబుర పెట్టిండు బాపు కేసీఆర్ గారు రైతులను. మీరు ఒకసారి ఊర్లలోకి రండి, రైతులే చెప్తారు. మేడం, రేవంత్ రెడ్డి ఏమైనా భయపడని భావిస్తున్నారు ఇప్పుడు కేటీఆర్ సవాళ్ళను స్వీకరించడానికి, అందుకే ఢిల్లీ వెళ్ళారు. రోజు భయం గుప్పిట్లనే బతుకుతున్నాడు. ఆయన సీట్ ఎప్పుడు పోతుందో ఆయనకే తెలియదు. ఆయన పదవికి గ్యారంటీ లేదు. ఆయన ఇచ్చిన హామీలకు కూడా గ్యారంటీ లేదని నిరూపించుకుంటున్నాడు. కేటీఆర్ ప్రధానంగా మొన్న విమర్శ చేశారు. రేవంత్ రెడ్డికి బేసిన్ అంటే ఏంటో తెలియదు, బేసిక్ అంటే ఏంటో కూడా తెలియదు అని అన్నాడు. అసలు నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది? ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిగా అందుతున్నాయని మీరు భావిస్తారు? ఇప్పుడు ఏం సంక్షేమ పథకాలు తెలంగాణ రైతులకైతే వస్తలేవు. ఎరువుల కష్టం వచ్చింది, నీళ్లు కూడా వానాకాలం పంటలకు కెనాలలో నీళ్లు లేవు, చెర్లలో నీళ్లు లేవు. రైతులు అరిగోస పడుతున్నారు. ఇప్పటికైనా ఈ ముద్రు నిద్ర లేచి ఆ కన్నేపల్లి పంపోజ్ దగ్గర మోటార్లను ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి. నీళ్లు ప్రతి ఒక్క రైతన్నకు ఇయ్యొచ్చు. ఫైనల్ గా మీరు రేవంత్ రెడ్డి ఏం సవాల్ ఇస్తారు? రేవంత్ రెడ్డి ఏదో అలవి కాని హామీలు ఇచ్చి బురిడి కొట్టి ప్రజలకు ఏదో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావు. ఇప్పటికైనా ఈ రాజకీయాలు, ఈ డైవర్షన్ పాలిటిక్స్లను బంద్ చేసి రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఏదన్నా ఒకటి చెయ్యి. బాపు కేసీఆర్ మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారు? బాపు కేసీఆర్ ఆల్రెడీ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ఆయన ఫార్మర్ హౌస్లో ఉన్నాడు. వ్యవసాయానికి పట్టిన ఆ చీడ పీడలను నాశనం చేసే పనిలో ఉన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడను కూడా త్వరలో నాశనం చేయబోతున్నాడు. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు కేటీఆర్ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం జరిగింది. రైతు సంక్షేమంపై కానీ బనకచెర్లపై కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సవాల్కి మేము సిద్ధంగా ఉన్నాం, చర్చకు రమ్మన్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి కానీ అధికార పార్టీ నుంచి కానీ ఎవరు రాలేదు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా చేస్తుంది? ప్రధానంగా మీ టీవీ ద్వారా చెప్పేది ఒకటే అంశం. రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఖర్గే గారి సమక్షంలో ఒక సవాల్ విసిరినాడు. వ్యవసాయ సంక్షేమం సంబంధించి మేము పండగ చేస్తున్నాం, వ్యవసాయానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం, చర్చకు సిద్ధమా కేసీఆర్, చర్చకు సిద్ధమా కేటీఆర్ అని సవాల్ విసిరినాడు. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ఖర్గే సమక్షంలో మరి చర్చ రమ్మన్నాడు కాబట్టి మేము చర్చకు వచ్చినాం. అంటే చర్చకు వచ్చిన తర్వాత చర్చలు లేడు రేవంత్ రెడ్డి, ఢిల్లీకి పారిపోయిందని తెలిసింది. అంటే రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదని అర్థమైపోయింది. రచ్చ అంటే ఏది పడితే అయితే బహిరంగ సభలో హెడ్లైన్ కోసం, బ్రేకింగ్ల కోసం, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం కోసం మాటలు వస్తాయి తప్ప ఇక్కడ చేతలు రావని అర్థమైంది. మాటలు చెప్పే పరిస్థితి లేదు ఆయన. కాబట్టి
ఇవాళ వ్యవసాయాన్ని పండగ చేసినట్టు మాట్లాడుతున్నాం. రైతు బంధు ఎగ్గొట్టడం వ్యవసాయం పండగన, రైతు రుణమాఫీ ఎగ్గొట్టడం వ్యవసాయం పండగన, రైతు బోనస్ ఎగ్గొట్టడం వ్యవసాయం పండగన, కరెంటు వచ్చిపోవడం వ్యవసాయం పండగన, అదేవిధంగా ధాన్యం బోనస్ ఎగ్గొట్టడం వ్యవసాయం పండగన, విత్తనాల షాపుల వద్ద రైతులు క్యూ లైన్ నిలబడడం వ్యవసాయం పండగన, అదేవిధంగా ఎరువుల షాపుల దగ్గర రైతులు క్యూ లైన్ నిలబడడం వ్యవసాయం పండగన, ఇవాళ రైతు బీమా ఎగ్గొట్టడం వ్యవసాయం పండగన. ఈ విధంగా వ్యవసాయానికి దోకా చేస్తూ, రైతుని అన్యాయం చేస్తూ, నిటనీలో ముంచుతూ ఇవాళ వ్యవసాయాన్ని దండగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వ్యవసాయం పండుగని ఎట్లా మాట్లాడతావు? చర్చకు రా అని నువ్వు అన్నావు కదా, చర్చకు నేను వస్తున్నానని కేటీఆర్ చెప్పిండు. కేటీఆర్ని ఏమన్నావు? నువ్వు ప్లేస్ నువ్వే చెప్పన్నావు, డేట్ నువ్వే చెప్పన్నావు, అదేవిధంగా టైం నువ్వే చెప్పన్నావు. ఎస్, మా కేటీఆర్ గారు నువ్వు ఇచ్చినటువంటి చర్చను, నువ్వు ఇచ్చిన సవాల్ని స్వీకరించిండు. సవాల్ని స్వీకరించి చర్చకు రమ్మని డేట్ ఆయనే చెప్పిండు 8వ తారీఖు అని, టైం ఆయన చెప్పిండు 11 గంటలకని, ప్లేస్ ఆయన చెప్పిండు సోమవారి ప్రెస్ క్లబ్ అని. వచ్చినావా? రాలే. ఇంకా ఇప్పుడు ఇంకో దగ్గులుబాటు చర్చ ఏంటంటే కేసీఆర్ వస్తే పోతా కానీ కేటీఆర్కి వస్తే పోతానా అంటుండు. నువ్వే పిలిచినావు కదా కేటీఆర్ రా అని చెప్పేసి. అసెంబ్లీకి వస్తే పోతా కానీ నేను సోమవారి ప్రెస్ క్లబ్ పోతాను ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నావు. అయ్యా నువ్వేమన్నావు? నువ్వు రా కేటీఆర్, నేను వస్తా కేటీఆర్. కార్యకర్తలతో వస్తాను. కార్యకర్తలు అసెంబ్లీకి వస్తారా? బ్రదర్? కార్యకర్తలు ఎక్కడికి వస్తారు? ఏదైనా పబ్లిక్ ప్లేస్కి వస్తారు. అది అంబేద్కర్ విగ్రహం అయినా కావచ్చు, గాంధీ విగ్రహం అయినా కావచ్చు. సోమవారి ప్రెస్ క్లబ్ ఎందుకంటే ప్రెస్ వాళ్ళ సమక్షం ఉండాలి. ఎందుకంటే ప్రెస్సే కదా అందరూ చూపించేది. కాబట్టి ప్రెస్ వాళ్ళ సమక్షం ప్రెస్ చెప్పినాడు. ఇంకేమంటాడు? నేను కేసీఆర్తో చర్చ పెడతా. అయ్యా నీ లెక్క సంస్కారవంతుని ఈనుడైతే మా కేటీఆర్ కాదు. నువ్వు సంస్కార ఈనుడివే. ఎందుకంటే నేను కేసీఆర్తో చర్చ పెడతా, నీ ముఖ్యమంత్రి అంటున్నావు కదా. మా కేటీఆర్ అట్లంట్లే. నువ్వు రాలేవు కదా, ఢిల్లీకి ఎట్లా పారిపోయినావు కదా. నల్లమల్ల పిల్లి కాస్త ఢిల్లీకి పారిపోయింది విమానంలో, మూటల సంతులు తీసుకొని ఏఐసీసీ ఆఫీసులో కూర్చున్నది. కానీ నువ్వు రాకపోతే నీ వ్యవసాయ శాఖ మంత్రిని తోలు, నీ క్యాబినెట్ సహచరుని తోలు, లేకపోతే నీ ఉప ముఖ్యమంత్రిని తోలని కేటీఆర్ చెప్పిండు. వచ్చిండా? పోలే. నువ్వు సంస్కార ఈనుడు ఎందుకంటున్నంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని, నీకంటే వయసులో పెద్దవాడిని పట్టుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కారణజన్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నీ లెక్క సంస్కార ఈనుడు కాదు కేటీఆర్. కేసీఆర్ తయారు చేసిన సైనికుడు కాబట్టి కేటీఆర్ మంత్రిగా పనిచేసినాడు. కేటీఆర్ 5 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా కేటీఆర్ కుర్చీకి ఒక టవల్ లేదు, ఖాళీ చైర్లో కూర్చున్నాడు. కానీ నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీకు రెస్పెక్ట్గా ఒక బోర్డు పెట్టినాడు, ఒక పెళ్ళ టవల్ వేసిండు, మంచిగా కూర్చోబెట్టిండు. నువ్వేం చేసినావు? సంస్కారంగా ఏమంటారు కదా, కనకపు సింహాసనం సునుకమును కూర్చుండబెడితే వెనకటి గుణమేళ మాలన్నట్టు ఇవాళ నువ్వు ఇవాళ సునుకము ఎట్లయితే ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద ఈ విధంగా చేస్తున్న తయారు కనపడతా ఉంది. కాబట్టి ఇవాళ నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నది నువ్వే, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది నువ్వే, నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తామన్నది నువ్వే, నేను ఎగ్గొట్టింది కూడా నువ్వే. ఇవాళ పసి పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు అన్యాయం చేసింది, దోకా చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో పండు ముసలి నుంచి పసిపిల్లవాడికి సాయం చేసింది, హక్కును చేర్చుకుంది, ఆపదలు అండగా ఉన్నది కేసీఆర్ సర్కార్. అయితే ఇప్పుడు మీరు యువత ఉద్యమం నుంచి వచ్చారు, విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా ఏం చెప్తుందంటే మేము వచ్చిన ఏడాది పాలనలోనే దాదాపుగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, బీఆర్ఎస్ పాలనలో నిర్వీర్యమైన యువతకి మేము మళ్ళీ ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఇవాళ బ్రదర్ 60,000 ఉద్యోగాలు ఇస్తున్నామని వీళ్ళు అంటున్నారు. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చి, కేసీఆర్ పరీక్ష ఫలితాలు ఇచ్చి, నియామక పత్రాలు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చినట్ట? నేను అడుగుతున్నా బ్రదర్, మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా. సుమారు 32,517 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు, ఇచ్చిన పరీక్ష తేదీలు, ఇచ్చిన రిజల్టు, వాటికి నియామక పత్రాలు ఇచ్చి నువ్వు ఇచ్చినవని ఎట్లా అంటావు? నువ్వు ఇచ్చిన ఈ 12-13 వేల ఉద్యోగాలు మాత్రమే. అబద్ధాలు మాట్లాడకు. మేము చెప్పకపోయినా నువ్వు నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మొదటిసారి నియమించినావు కదా మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ అయ్యే రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఆ ప్రెస్ మీట్ తెప్పించుకో. ఎన్ని ఉద్యోగాలు నింపినాడు? 12,700 పైసలకు ఉద్యోగాలు నింపినామని చెప్పినాడు మీ మహేందర్ రెడ్డి గారు. ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు? నిత్యం అబద్ధాలు మాట్లాడమేనా? నీళ్లు, నిధులు, నియామకాల కోసం పనిచేస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం పనిచేస్తుంది చెప్పనా? నీళ్లు చంద్రబాబు నాయుడు దోషిపెడుతూ పనిచేస్తున్నాడు, నిధులు ఏఐసీసీ ఆఫీస్ దోషిపెడుతూ నిధుల కోసం పనిచేస్తున్నాడు, నియామకాలు వాళ్ళ 4 బదర్ల కోసం పనిచేస్తున్నాడు. ఇది నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్లోగన్, కొత్త స్లోగన్ ఇది. గతంలో కేసీఆర్ ఏమో నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం పనిచేసిన అన్నాం కదా, ఆ స్లోగన్ వేరే. రేవంత్ రెడ్డి స్లోగన్ మార్చిండు, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళంటే చంద్రబాబుకి ఇవ్వడం, నియామకాలంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్కి ఇవ్వడం, నిధులంటే ఏఐసీసీ ఆఫీస్కి ఇవ్వడం. బనకచర్ల విషయంలో ముఖ్యంగా అటు చంద్రబాబు కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇరు రాష్ట్రాలకి ఎటువంటి ప్రాబ్లం లేదన్నారు. రేవంత్ రెడ్డి మొన్న ఒక తీవ్ర వ్యాఖ్య చేయడం జరిగింది. హరీష్ రావు, కేసీఆర్ పెట్టినటువంటి సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారినాయని చెప్పినారు. దీన్ని ఎలా చూస్తున్నారు బ్రదర్? ఇప్పుడు గోదావరి ట్రిబ్యునల్ కానీ, కృష్ణా బోర్డు కానీ,
కృష్ణా దాని మీద ట్రిబ్యునల్ కానీ గోదావరి మీద ట్రిబ్యునల్ కానీ ఎప్పుడు వేసిర్రు? 2014 పూర్వమే వేసిర్రు. తర్వాత 2014 తర్వాత ట్రిబ్యునల్ ఏమని మేము కోరుతున్నాం, సెక్షన్ 3ని ఏమని కొట్లాడి సాధించినాం మేము. 2014 పూర్వమే గోదావరి జలాల్లో, కృష్ణానది జలాల్లో ఏదైతే పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించబడినటువంటి జలాలు మాత్రమే. ఇవాళ 299 టీఎంసీలు, 511 టీఎంసీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 2014 పూర్వం, అదేవిధంగా నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అదేవిధంగా పునర్విభజన చట్టం ప్రకారం నువ్వు తెచ్చిన పునర్విభజన చట్టమే కదా, దాని ప్రకారం కేటాయింపులు జరిగినాయి తప్ప కొత్తగా ఏం జరగలేదు. కానీ మా కలవకుర్తి, నిట్టెంపాడు, భీమా, కోయిల సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు పూర్తి కాలేవు కాబట్టి 1 సంవత్సరానికి పరిమితిని లోబడి ఈ పంపకాలు ఉంటాయని చెప్పడం జరిగింది. తదనంతరము మీరు ఈ నియామకాలు తేలే వరకు కూడా, ఈ వాటాలు తేలే వరకు కూడా ఖచ్చితంగా 50% పంచండి అని చెప్పినాము. ఇప్పుడేమంటున్నాము, 768 టీఎంసీలు మాకు వస్తాయి, 728 టీఎంసీలు మాకు వస్తాయి తెలంగాణ కానీ అడుగుతా ఉన్నాము. ఇవాళ అన్ని అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తావు? ఇవాళ బనకచర్లకు సంబంధించి ఇవాళ జూలై 6వ తారీఖు 2024లో చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ మర్చిపోయినావా రేవంత్ రెడ్డి గారు? అదేవిధంగా సెప్టెంబర్ 13వ తారీఖు రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్యామిలీ వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసిపోయింది, మర్చిపోయినావా? నవంబర్లో చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్కు బనకచర్ల ప్రాజెక్ట్ కావాలని లేఖ రాసింది, మర్చిపోయినావా? డిసెంబర్లో 80,000 కోట్లు అవసరమని చెప్పేసి నిర్మలా సీతారామన్ మళ్ళీ చంద్రబాబు నాయుడు లేఖ రాసిపోయినావా? చూడండి, జూలై 6వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, మంచిగా ప్రెస్ మీట్ అయినారు, మంచిగా బిర్యానీ తిన్నారు, పోయారు హైదరాబాద్. అదే సెప్టెంబర్ 13వ తారీఖు రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయవాడ పోయిండు, బజ్జీలు తిన్నాడు, అప్పచెప్పి వచ్చిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ఇక జూలైలో మీటింగ్ అయిందట కదా, సెప్టెంబర్లో నేను వచ్చినా, మిమ్మల్ని కలిసిన, బెజవాడ బజ్జీలు తిన్నా, బనకచర్ల మంచి కట్టుకోరని చెప్పేసి బెజవాడ బజ్జీలకు బనకచర్లను అప్పచెప్పి వచ్చారు. బెజవాడ బజ్జీలకు ఆశపడి బనకచర్లను అప్పచెప్పి వచ్చారు. తదనంతరం నవంబర్లో చంద్రబాబు నాయుడు లేఖ రాసిండు. మరి ఎప్పుడు జరిగినట్టు? బనకచర్ల మీ సమక్షంలో జరిగింది కదా, ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? కాబట్టి మీరు కాంగ్రెస్ వచ్చినాకనే కదా కృష్ణా బోర్డుకు నాగార్జున సార్ అప్పచెప్పింది. కృష్ణా బోర్డుకు అప్పచెప్పింది ఎప్పుడు? మీరు వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా. సిఆర్పి బలగాలు ఎప్పుడు వచ్చినాయి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా. ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? ఏ బేసిన్లో ఏ ప్రాంతం ఉందో తెలియదు, బేసిక్స్ తెలియదు, ఏమైనా నల్లమల్ల పిల్లి అని మాట్లాడుతుంటుంది. నల్లమల్ల పిల్లి, ఈ పిల్లి ఏం చేసింది? పారిపోయింది. విమానం ఎక్కేమో నువ్వు పోయినావు, ప్రజల కోసమే కేటీఆర్ ఉన్నారు సోమాయి ప్రెస్ క్లబ్లో. ఏం మాట్లాడతాం కదా వీళ్ళ గురించి? ఇప్పుడు విద్యార్థి ఉద్యమాలను కూడా తెలంగాణ ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తుందని జరుగుతుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి పోయినప్పుడు కూడా చిన్న లాఠీ చార్జ్ జరిగింది. ఒక విద్యార్థి నేతగా విద్యార్థుల హక్కులను కానీ గొంతును కానీ తెలంగాణ ప్రభుత్వం నొక్కేస్తుందని మీరు భావిస్తున్నారా? అప్పుడు ఏం జరుగుతుంది? ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, తెలంగాణ కోసం మేము కొట్లాడుతున్నప్పుడు కూడా ఇంత నిర్బంధం లేదు. ఇవాళ ప్రశ్నిస్తే కేసు, ధర్నా చేస్తే నిర్బంధం, సోషల్ మీడియాలో పెడితే జైలు, నిర్బంధం. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా నీ సామాజిక న్యాయం? ఇదేనా నీ ప్రజాపాలన? అడుగుతా ఉన్నాను నేను. ఇందిరమ్మ రాజ్యం అంటే అడిగితే కేసు పెట్టడమా? ప్రశ్నిస్తే జైల్లో పెట్టడమా? ప్రశ్నిస్తే నిర్బంధం చేయడమా? ఇదేనా నిర్బంధం? ఇవాళ ఏ సోషల్ మీడియా ద్వారా అధికారంలోకి వచ్చిన మాట్లాడినావు కదా, అదే సోషల్ మీడియా నేను బొంద పెడతాంటుంది, నీ రాజకీయ ఎజెండాను బొంద పెడతాంటుంది, నీ హామీలు ఇవ్వకపోతే నీ రాజకీయ అస్తిత్వాన్ని బొంద పెడతాంటుంది. ఇదేనా న్యాయం అంటున్నాను నేను ఇవాళ. కాబట్టి ఇందిరమ్మ పాలన తెస్తే ఏమంటారు? బట్టలు కూడా తీసుకొట్టాలన్నట. బట్టలు ఉడదీసి కొడితే ఇందిరమ్మ గురించి తెలుస్తుందట. ఇందిరమ్మ తెచ్చింది రాజ్యం, ఏం తెచ్చింది? ఎమర్జెన్సీ తెచ్చింది. ఎమర్జెన్సీ ఏం తెచ్చారు? 1,10,000 మందిని జైలు వేసారు. నిర్బంధంగా, నియంతృత్వంగా ఏది మన పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసారు. మరి ఇలా అది చేస్తావా? ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తావా రేవంత్ రెడ్డి? ఇందిరమ్మ రాజ్యం చేస్తా, ఎమర్జెన్సీ చేస్తాను. ఎమర్జెన్సీకి ఇది జరిగింది ఆయన. 1,10,000 మందిని జైలు వేసారు. ఇష్టం ఆడ యువకుడు కనపడితే ఆడ కుటుంబ నియంత్రణ చేసారు. సంజయ్ గాంధీ, అప్పుడు తుగ్లక్ గాంధీ ఉండే. నేను ఏం చెప్పాలి బ్రదర్? అధ్యస్థ అంటే మరి ఇదాన్ని తెస్తానేమో. యువకులారా జర జాగ్రత్త. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం తెస్తుంటుండు, మరి జాగ్రత్త. కుటుంబ నియంత్రణ ఏమైనా చేయగాలి. ఎందుకంటే ఎమర్జెన్సీలో కుటుంబ నియంత్రణ చేసిన యువకులందరికీ కూడా సంజయ్ గాంధీ, ఇందిరమ్మ అని చెప్పేసి. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కారు 100% ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ప్రజలకు రాలేదు కాబట్టి, చర్చకు రాలేదు కాబట్టి ఇలా ఢిల్లీకి పారిపోయాడు. లైక్ ఫైనల్లీ ఒకటే, మీరు తెలంగాణ ప్రభుత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం సవాల్ ఇస్తున్నారు? ఒకటి, వచ్చే ఎన్నికల్లో మాకు 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. 2, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దీన్ని అసలు బీఆర్ఎస్ పార్టీ అలా 64 రావు కానీ గతంలో 6 ఉండే కదా, 6 వస్తాయి. 100 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి బలంగా. గతంలో 60, ఇప్పుడు 64 ఉన్నాయి కదా, గతంలో 6 ఉండే వీళ్ళకు. 6 వచ్చుడైతే ఖాయం. వచ్చే ఎన్నిక 100 కాదు, ఇలా బొంద ఏం రాదు. 6 సీట్లు అయితే వస్తాయి. పోయినసారి 6 సీట్లు ఉన్నాయి, 6 సీట్లు వస్తాయి. ఇలా 100% నేను చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి సర్కారు అన్ని రంగాల్లో విఫలమైంది.
పసిపిల్లవాడి నుంచి పండు ముసలి వరకు మోసం చేసింది. ఇలా ప్రజలందరూ కూడా ఇటువంటి సర్కారు మాకు ఎందుకని చెప్పేసి ఇలా గొంతెత్తున్న సందర్భం కనపడతా ఉన్నది. ఇలా ఊళ్ళలోకి వెళ్ళి చూడండి, ఊళ్ళలోకి వెళ్తే స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేసిన కూడా భయపడుతున్న సందర్భం కనపడతా ఉంది. ఇలా సామధాన భేద దండోపాయంగా మళ్ళీ ఏదన్నా హింసించో నిర్బంధించో కేసులు పెట్టో 4 సీట్లు గెలవాలని చూస్తున్నారు. కాబట్టి ఇలా 100% రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయిపోయింది. ఫైనల్ తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి మీరు ఏమైనా సవాల్ విసరగలుగుతున్నారా? నువ్వు ఎన్ని నిర్బంధాలు పెట్టుకో, ఎందరిని జైలు వేసుకో, ఎన్ని కేసులు పెట్టుకో, ఎంత చేస్తే అంత ఫుట్బాల్ లెక్క. అంటే బంతిని ఎంత బలంగా గోడ కొడితే అంత వెనక ఎంత స్పీడ్గా వస్తుందో కేసీఆర్ గారి గులాబీ సైనికులు నువ్వు ఎంత నిర్బంధిస్తే, ఎంత కేసులు పెడితే, ఎన్ని జైళ్ళల్లో వేస్తే అంత గట్టిగా పైకి వస్తాం. నీ యొక్క నియంతృత్వ పోకడల మీద, నీవు ఇచ్చిన హామీల మీద ఖచ్చితంగా కొట్లాడతాం. నీ గల్లా బట్టి బజారో నిలదీస్తాం.